బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా సంబంధించి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం అమెరికా పాకిస్తాన్ సంబంధించి. బట్ ఇప్పుడు మాట్లాడుకుంటోంది ఇండియా అండ్ పాకిస్తాన్ సంబంధించి. అరేబియా సముద్రంలో ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఉన్న భారతీయ వాణిజ్య నౌక అంటే ఇండియన్ వెషల్ని ఎంవి గౌతమ్ రక్షించింది. అవును, ఎంవి గౌతమ్ అనే ఒక ఇండియన్ వెషల్ భారత వాణిజ్య నౌకను కాపాడింది పాకిస్తాన్ నేవీ. ఒమన్ నుంచి భారత్కు వస్తూ ఉండగా ఎంవి గౌతమ్ నౌకలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. జనరేటర్ ఫెయిల్ కావడంతో మే 3న నౌకలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నౌకలో 6 భారతీయులు ఉన్నారు. ఒక ఇండోనేషియాకు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆపదలో ఉన్న నౌకను రక్షించాలని పాక్ అధికారులను కోరింది ముంబై కేంద్రం. భారత అధికారుల విజ్ఞప్తితో వెంటనే రంగంలోకి దిగింది పాకిస్తాన్ నేవీ. సహాయక చర్యల కోసం పిఎంఎస్ఎస్ కశ్మీర్ నౌకను రంగంలోకి దించింది పాకిస్తాన్. ఎంవి గౌతమ్ సిబ్బందికి ఆహారం, వైద్యం, అత్యవసర సాయం అందించింది పాకిస్తాన్. పాక్ నేవీ చేపట్టిన రెస్క్యూ మిషన్ వీడియోను విడుదల చేసింది గల్ఫ్ టైమ్స్. ప్రమాదం జరిగిన టైంలో పాక్ రెస్క్యూ రీజన్లోనే ఉంది ఎంవి గౌతమ్ నౌక. ఆ తర్వాత నెమ్మదిగా తూర్పు ఈశాన్య దిశగా కొట్టుకొచ్చింది భారత నౌక. మే 4 రాత్రి భారత జలాల్లోకి ప్రవేశించింది ఎంవి గౌతమ్. ద్వారకకు 262 నాటికల్ మైళ్ళ దూరంలో నౌకను గుర్తించింది ఇండియన్ కోస్ట్ గార్డ్. పరిస్థితిని సమీక్షించేందుకు హుటాహుటిన రాజరత్న నౌకను పంపించింది భారత్. లైట్లు వెలగక సముద్రంలో ఇతర నౌకలకు ప్రమాదకరంగా మారింది ఎంవి గౌతమ్ షిప్. వెంటనే టగ్ బోట్ ఏర్పాటు చేయాలని యజమానికి ఆదేశించిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎంవి గౌతమ్ను రక్షించేందుకు అక్కడికి చేరుకుంది పాకిస్తాన్ నేవీ. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పాకిస్తాన్ నేవీకి సంబంధించిన ఒక హెలికాప్టర్ అలాగే వాళ్ళ బోట్స్ అక్కడికి చేరుకొని ఎంవి గౌతమ్ నౌకను కాపాడే ప్రయత్నం చేసిన ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అరేబియా సముద్రంలో చిక్కుకుంది భారతీయ నౌకను రక్షించింది పాకిస్తాన్ నేవీ. టెక్నికల్ ఇష్యూ రావడంతో అరేబియా సముద్రంలో చిక్కుకుపోయింది మన ఇండియన్ కమర్షియల్ వెషల్. అయితే ఇక్కడ అత్యవసర సందేశం అంటే డిస్ట్రెస్ కాల్ అంటూ ఉంటారు. ఈ డిస్ట్రెస్ కాల్ మేరకు రియాక్ట్ అయింది పాకిస్తాన్ నేవీ. ఆ నౌకలో ఉన్న సిబ్బందికి ఆహారం అందించింది, వైద్యం అందించింది, ఇతర అత్యవసర సాయాన్ని కూడా అందించి ఆదుకుంది అంటూ కూడా ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేయడం జరుగుతోంది. ఒమన్ నుంచి భారతదేశానికి వస్తున్న ఎంవి గౌతమ్ అనే నౌకలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సముద్రంలోనే నిలిచిపోయింది అంటూ కూడా ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు పాకిస్తాన్ సైనిక ప్రకటనను ఉటంకిస్తూ రాసుకొచ్చాయి. ముంబైలోని మ్యారిటైమ్ రెస్క్యూ అండ్ కోఆర్డినేషన్ సెంటర్ MRCC ఇస్లామాబాద్లోని అధికారులను సంప్రదించి సహాయం అభ్యర్థించిన తర్వాత నౌకలోని సిబ్బంది అంటే 6 భారతీయులు ఉన్నారు, ఒక ఇండోనేషియన్ ఉన్నారు. వీళ్ళని కాపాడడం కోసం పాకిస్తాన్ నేవీ రెస్క్యూ అండ్ సపోర్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ వచ్చిందో ఈ రిక్వెస్ట్ మీద పాక్ నేవీ రియాక్ట్ అయింది. సహాయక చర్యలను చేపట్టేందుకు పిఎంఎస్ఎస్ కశ్మీర్ అనే నౌకను రంగంలోకి దించింది. అయితే ఆ నౌకను నిలకడగా ఉంచడానికి అలాగే సిబ్బంది భద్రతను కాపాడడానికి ఎంవి గౌతమ్ సిబ్బందికి ఆహారం, వైద్య సాయం, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు వీటితో పాటు అనేక అవసరాల్లో సాయం అందించేందుకు అత్యవసర సాయాన్ని అందించినట్లు పాక్ తన ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఈ సహాయక చర్యలో పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ PMSA కూడా పాక్ నేవీకి సపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తుంది. ఈ రెస్క్యూ మిషన్కు సంబంధించిన వీడియోను మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇది గల్ఫ్ టైమ్స్ అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది, సోషల్ మీడియా Xలో పోస్ట్ చేయడం జరిగింది. అందులో ఎంవి గౌతమ్ సిబ్బందికి పాకిస్తాన్ నేవీ పడవ సాయం చేయడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. కింద సముద్రంలో ఎంవి గౌతమ్ చిక్కుపోతే ఇటు పాకిస్తాన్ నేవీకి సంబంధించిన బోట్లు అక్కడికి చేరుకొని ఆ షిప్లోకి వెషల్కి ఎక్కుతున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. అలాగే ఒక హెలికాప్టర్ కూడా, ఒక చాపర్ కూడా అక్కడికి చేరుకొని ఆ వెషల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే ఉత్తర అరేబియా సముద్రంలో ఆపదలో ఉన్న ఈ వాణిజ్య నౌక నుంచి ఒక డిస్ట్రెస్ కాల్ వచ్చింది. అందులో ఇంకా 18 మంది సిబ్బందిని తమ నేవీ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించిందని చెప్పి పాకిస్తాన్ గత నెలలో చెప్పుకొచ్చిందనేది ఇంటర్నేషనల్ మీడియా కథనం. దీంతో పాటు ఈ ఆపరేషన్పై భారత్ కూడా రియాక్ట్ అయింది. భారత్ రియాక్షన్ ఏంటి? మే 4వ తేదీన రాత్రి 11:22 ప్రాంతంలో ఎంవి గౌతమ్ పరిస్థితి గురించి గాంధీనగర్లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG ఇండియన్ కోస్ట్ గార్డ్
రీజనల్ హెడ్ క్వార్టర్స్కు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయంటూ కూడా జాతీయ మీడియా కోట్ చేస్తున్న పరిస్థితి. జాతీయ మీడియా కోట్ చేసింది. అయితే జనరేటర్ పనిచేయకపోవడంతో మే 3 నౌకలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో నౌక పాకిస్తాన్ సర్చ్ అండ్ రెస్క్యూ రీజన్ పరిధిలోకి ఉంది అనేది. సో వాళ్ళ పరిధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే ఇటు భారత్ ఇచ్చిన అంటే ఇండియన్ వెషల్ ఇచ్చిన ఆ డిస్ట్రెస్ కాల్ని తీసుకొని వాళ్ళు రంగంలోకి దిగారు. పూర్తిగా వాళ్ళ